హలో అండి, ఈరోజు స్పెషల్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మకానాతో లడ్డు. రొటీన్గా చేసే లడ్డు కాకుండా ఇలా చేశారనుకోండి, ఎదిగే పిల్లలకి రోజుకొక లడ్డు ఇస్తే వాళ్ళ ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. ఈ ఫుల్ మకానాలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. న్యూట్రియంట్స్ ఎక్కువ ఉంటాయి, యాంటీ ఏజింగ్ ప్రాపర్టీలా పనిచేస్తుంది. హార్ట్ పేషెంట్స్కి, అలాగే బీపీ వాళ్ళకి చాలా మంచిదండి. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇది డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసేసుకోండి. దీనికోసం ముందుగా నేను ఇక్కడ 4 కప్పులు మఖానా తీసుకున్నాను. వీటిని లోటస్ సీడ్స్, తామర గింజలు అని కూడా అంటారు. ఏ సూపర్ మార్కెట్లోనైనా ఇవి అవైలబుల్ ఉంటాయి. ఇవి ఫస్ట్ మెత్తగా ఉంటాయి. ఇలా ఒక్కసారి రోస్ట్ చేసేసాక క్రిస్పీగా అవుతాయి. ఎప్పుడు రొటీన్గా చేసే లడ్డు కాకుండా ఇలా ఒక్కసారి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ మఖానాతో లడ్డు తయారు చేయండి. పిల్లలకు మాత్రం తప్పకుండా ఇవ్వాల్సిన రెసిపీ అండి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మఖానాని చల్లారాక పౌడర్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో నెయ్యి వేసేసుకొని ఇక్కడ నేను సేమ్ కప్పుతో 2 కప్స్ డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాను. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉన్నా తీసుకోవచ్చు. నేను ఇక్కడ బాదం, జీడిపప్పు, వాల్నట్స్ తీసుకున్నాను. ఆ తర్వాత ఎండు కొబ్బరి పొడి, ఇది ఆప్షనల్ మాత్రమే, బట్ ఈ కాంబినేషన్లో ఎండు కొబ్బరి పొడి వేస్తే ఈ మఖానా లడ్డుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మనం ముందుగా వేయించి పెట్టుకున్న మఖానా ఉంది కదా, అందులో ఒక 5-6 ఇలాచీ వేసేసి ఇలా మెత్తని పౌడర్ లాగా ప్రిపేర్ చేసేసుకోవాలి. ఆ తర్వాత వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా మిక్సీ జార్లో వేసేసుకొని చల్లారాక బరకగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు సేమ్ ప్యాన్లో మనం 4 కప్స్ మఖానా తీసుకున్నాం కదా, 1.5 కప్ బెల్లం తీసుకున్నాను, బెల్లం పొడి. ఆ తర్వాత 1/2 కప్ వాటర్ వేసేసుకొని ఇది మొత్తం తీగ పాకం, ముదురు పాకం అంటారు చూడండి, అలా వచ్చే వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి బాగా మొత్తం మెల్ట్ అయిపోయి ఈ విధంగా రావాలి పాకం. ఇక్కడ చూడండి డ్రై ఫ్రూట్స్ కూడా పౌడర్ అయిపోయాయి. ఇలా బరకగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మఖానా పౌడర్లో ఈ డ్రై ఫ్రూట్స్ పౌడర్ని వేసేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బెల్లం పాకం ఉంది కదా, అదంతా చల్లారాక ఇందులో వేసేసుకొని ఇది మొత్తం బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. అంతేనండి. బెల్లం ముదురు పాకం వస్తేనే అప్పుడు మనం ఉండలు అంటే లడ్డూలు చుట్టుకోవడానికి కరెక్ట్గా ఉంటుంది. ఇక్కడ నేను ఆర్గానిక్ బెల్లం యూస్ చేశాను, అందుకే కలర్ కొంచెం డార్క్గా ఉంది. ఇలా అన్నీ చుట్టేసుకొని ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకుంటే 2 వీక్స్ వరకు ఉంటాయండి. మీరు ఎక్కువ క్వాంటిటీ ప్రిపేర్ చేసుకున్నప్పుడు ఇలా ఒక 8 కంటైనర్లో స్టోర్ చేసేసుకోండి. చెప్పాలంటే ఇవి నార్మల్ లడ్డు కంటే చాలా హెల్తీ అండి. డెఫినెట్గా ట్రై చేయండి. మఖానా అందరికీ అవైలబుల్లో ఉంటుంది. ఏ స్టోర్లోనైనా, సూపర్ మార్కెట్లోనైనా, ఎక్కడైనా అవైలబుల్ ఉంటుంది. ఈ తామర గింజల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. స్కిప్ చేయకోకుండా ఎదిగే పిల్లలకి మాత్రం తప్పకుండా డైలీ ఈవినింగ్ స్నాక్స్ కింద ఒక లడ్డు ఇవ్వండి. వాళ్ళ ఎముకలు చాలా దృఢంగా తయారవుతాయి. అలాగే మెమరీ పెరుగుతుంది, బీపీ కంట్రోల్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు కూడా హ్యాపీగా ఈ లడ్డూని ఈవినింగ్ స్నాక్స్ కింద తీసుకోవచ్చు. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ సంక్రాంతికి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. నచ్చితే షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.